కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం అయితే సుప్రీంకోర్టుకి అయితే చేరింది. ఈ విషయంలో అయితే ప్రభుత్వాన్ని అయితే ముట్టికాయలు వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యవసర పిటిషన్ విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులను ఉన్న చోట మీరు నరికివేతను చేపట్టడం చాలా బాధాకర విషయాన్ని అయితే సుప్రీంకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఈ భూమిలో విషయంలో అయితే నిపుణులు ఒక కమిటీ అయితే పర్యటించాలని అధ్యయనం అయితే చేయడం కూడా జరిగింది. అవన్నీ ఏమి చేయకుండానే పర్యావరణానికి హాని కలిగించే విధంగా అకస్మాత్తుగా తెలంగాణ సర్కారు అడవులను నరకడం చేపట్టిందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అయితే లెక్క చేయకుండా విరుద్ధంగా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని, కొన్ని రోజులుగా భూముల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు జరిగినా కూడా అక్కడికి వెళ్ళి అడవులను నరికివేయడం చాలా దురదృష్టం అని అంటూ సుప్రీం జస్టిస్ గవాయ్ అయితే ఒక తీర్పునివ్వడం కూడా జరిగింది. అయితే దీని ప్రకారం అయితే సుప్రీం తీర్పు ప్రకారం అటవీ శాఖ పరిధిని కొట్టేయాలని నిపుణుల కమిటీ వేయాల్సి ఉంటుంది. కానీ పర్యావరణానికి హాని కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై వెంటనే విచారణ చేపట్టాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అనే మెన్షన్ అయితే చేసింది. దీనిపై వెంటనే స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం ఈరోజు 3:45 చేపడతామని తెలిపింది. 3:30 కంచగచ్చిబౌలిలోని స్థలాన్ని ఒక్కసారి అయితే పరిశీలించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లను నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. హైకోర్టు రిజిస్టర్ నివేదిక ఇచ్చాక మధ్యాహ్నం 3:45 సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్ సింఘి తెలిపారు. హైకోర్టులో జరిగే విచారణ తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదంటూ సుప్రీంకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే హెచ్ఈసీ విద్యార్థులు కావచ్చు, నిపుణులు కావచ్చు సుప్రీంకోర్టులో ఒక కేసు పిటిషన్ వేయడం జరిగింది. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు వాదోపవాదన విన్న తర్వాత చెట్లను నరికివేసే పద్ధతి ఆపేస్తారని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వన్యప్రాణులకు హాని కలుగుతుందని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే వన్యప్రాణులకు హాని జరగడం లేదంటే అదంతా ఏఐతో టెక్నాలజీ అంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకు ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏఐ ఎవరు రూపొందించారు, దీని వెనకాల ఎవరున్నారనే పూర్తి నివేదిక ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అడవులను నరికివేయడం సరైనది కాదు. వీటిని పెట్టుబడుల కింద పెట్టి డబ్బు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్టు చాలా మంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అట్లాంటిది ఏం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న భూములను లీజుకి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం అంటూ ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడే ఉందా భూమి, ఇంకా వేరే దగ్గర లేదా? వన్యప్రాణులు ఉన్న ప్రదేశంలో అడవులను నరికివేయడం చాలా బాధాకరమైన విషయం అంటూ సుప్రీంకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అడవుల నరికివేత ఆపేయాలంటూ సుప్రీంకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితిని ఆర్డర్ లేకుండానే మీరు చెట్లను ఎలా నరికివేస్తారు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? మీరు ముందుగా సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి ఆర్డర్ తీసుకున్నారా లేదా? ఇతర అధికారుల నిపుణుల సూచన సలహాలు తీసుకున్నారా లేదా? అంటే ఏది లేకున్నా కూడా మీరు ఎవరి పర్మిషన్ లేకుండా తెలంగాణ సర్కార్ వెళ్ళేసి అక్కడ చెట్లను నరకడం వెనుక చాలా ఇబ్బందికర విషయం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ హెచ్ఈసీలో జరిగిన సంఘటన ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా చేరి సుప్రీంకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే మొట్టికాయలు వేసిందని చెప్పవచ్చు. దీన్ని ఖచ్చితంగా ఆపేసేయాలి. మరి మధ్యాహ్నం 3:45 ధర్మాసనం ఇచ్చే సూచన ప్రకారం మళ్ళీ ఎలాంటి వాదనల తర్వాతనే మళ్ళీ అక్కడ ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు కానీ ఇతర బందోబస్తు అందరినీ వెనుకకు పిలవాలి. అలాగే ఉన్న కేసులను కూడా మాఫీ చేయాలంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే బట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసులు ఎత్తివేస్తున్నామని చెప్పారు. పోలీసులను కూడా అక్కడ నుండి వెనుకకు రప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైతే హెచ్ఈసీలు అంతా కూల్గానే ఉందని తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.